కంటిలో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తా అని మాటిచ్చారు. ఇన్ని పరిస్థితులను తట్టుకొని కూడా మేము ఆర్టీసీని పైకి తీసుకొస్తున్నాం. కానీ మా పరిస్థితులను మీరు అర్థం చేసుకోరా? వాళ్ళు రిటైర్మెంట్ అయిన వాళ్ళు పిట్టల లెక్క రోజు ఒకరు రాలిపోతున్నారు. రాలిపోవడానికి కారణం ఏంటి? మన గవర్నమెంట్. మిమ్మల్ని కూడా కాలబర్వం కలిపే రోజు తెచ్చుకోకండి. మీరు తక్షణమే మీరు గవర్నమెంట్ లో కలపాలి. మా కడుపు మంటతో మేము మాట్లాడుతున్నాం. మీరు మహిళా పథకం అని పెట్టారు. అది ఎంత సురక్షితంగా ప్రయాణికులను తీసుకొస్తున్నామంటే అది మీరు ఆలోచించాలి. మీరు పెట్టిన పథకానికి మీరు న్యాయం చేస్తున్నారంటే మరి మా హామీలను కూడా మీరు న్యాయంగా పరిష్కరించాలి కదా. ఏది మాది విలీనం అని ఒకరు సంతకం పెట్టిపోతారు, ఇంకొకరు అమలు చేస్తామంటారు. ఏది లేదు. మా బతుకులు ఏంటి? ఒక్కొక్క కార్మికుడు సంవత్సరాల కొద్దీ చేయాల్సింది 2 సంవత్సరాలను హార్ట్ అటాకులు మానసిక పరిస్థితుల వల్ల చనిపోతున్నారు. వాళ్ళకి ఏది ఉద్యోగ భద్రత, ఏది మనశ్శాంతి? ఇన్ని పరిస్థితులను తట్టుకొని కూడా మేము ఆర్టీసీని పైకి తీసుకొస్తున్నాం. కానీ మా పరిస్థితులను మీరు అర్థం చేసుకోరా? ఇంతమంది కార్మికులు ఈ రోజు నడి రోడ్డున నిలబడ్డారంటే ఎందుకు? మా పరిస్థితులను ఎవరు పట్టించుకోక, మా జీతాలు పెరగక, పిల్లల చదువులకు ఇబ్బంది అయ్యి అందరూ గుండెపోటు మానసిక పరిస్థితుల్లో రోజుకొక కార్మికుడు చనిపోతున్నారు. రిటైర్మెంట్ వారికి ఎటువంటి హామీలు ఇంతవరకు రిటైర్మెంట్ ₹1,00,000 అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్ లో పడట్లేదు. వాళ్ళు రిటైర్మెంట్ అయిన వాళ్ళు పిట్టల లెక్క రోజు ఒకరు రాలిపోతున్నారు. రాలిపోవడానికి కారణం ఏంటి? మన గవర్నమెంట్. వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే. ఈ నిర్లక్ష్యం మా మీద చూపకండి. మీరు ప్రతి గవర్నమెంట్ ఉద్యోగికి లాభం చేకూరుస్తున్నారు, కానీ ఒక ఆర్టీసీని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒకప్పుడు ఈ ఆర్టీసీ వల్లనే మన తెలంగాణ వచ్చింది. కానీ తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మీరు ఏ న్యాయం చేయట్లేరు. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? ఆర్టీసీ లేకపోతే నీకు ప్రయాణికులను ఎవరు మేము ఇంత న్యాయం ఈ గవర్నమెంట్ చేస్తుంటే మాకు మీరు ఏ న్యాయం చేస్తున్నారో ఒకసారి చెప్పండి మీరే. మా కంటిలో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తా అని మాటిచ్చారు. అంత అవసరం లేదు మాకు. మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి. మాకు ముందుగా మాకు విలీనం చేయాలి. మాకు ఉద్యోగ భద్రత రావాలి. మాకు పే స్కేల్ చేయాలి. కంపల్సరీ మాకు ఉద్యోగ భద్రత కావాలి. మాకు ఉద్యోగ భద్రత లేదు. ఈ మహిళా స్కీమ్ వచ్చిన కానించి మాకు ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. 50,000 మంది ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళం ఇప్పుడు 30,000కు చేరుకున్నామంటే చిన్న కారణాలతో 20,000 మంది పోయినారు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? మేము ఇంత కష్టపడుతున్నాం. మాకు కనీసంగా మాకు ఉద్యోగ భద్రత ఇచ్చి మాకు విల్ల ప్రక్రియ కంప్లీట్ చేసి మాకు రావాల్సిన పిఆర్స్ ఇప్పియండి. మాకు ఆర్టీసీని ఆదుకోండి. మేనిఫెస్టో పెట్టినవి అవి ఇవ్వండి. పని భారం కూడా తగ్గించాలండి. పని భారం కూడా చాలా పెరిగింది. 0 కిలోమీటర్ నుంచి కూడా మాకు మమ్మల్ని డ్యూటీ అవర్స్ కూడా పెరిగినాయి. డ్యూటీ అవర్స్ ఎక్కువ. గెలిచే ఓట్లు 2 రోజులు ముందు మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ దగ్గర ఒక ఊరు దగ్గర మా బస్సు ఎక్కొచ్చి రేవంత్ రెడ్డి గారు మీరు ఏదన్నా చేస్తానమ్మా మమ్మల్ని గెలిపించండి అంటే మీ నలుగురు కలిసి మీరు పోరాడితే నడవదు. అందరినీ ఎవరిని కొండ సురేఖ గారిని, కొండ మురళిని, పాత సీతక్కను అందరినీ తీసుకొని మీరు ధైర్యంగా కొట్లాడి మేము సహకరిస్తే మీరు గెలుస్తారు, తర్వాత మీరు చెయ్యాలి అంటే సరే అన్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు మా దగ్గరికి మేము ఏదైనా మీటింగ్ పెడితే ఎండీలు వీళ్ళందరూ తప్పించుకొని తిరుగుతున్నారు తప్ప మాకే న్యాయం చేస్తుంది. నా పేరు సందిరి హరికృష్ణ అండి. నేను చెంగిచెల్ల డిపో నుంచి వచ్చాను. మా జేఏసీ నాయకుల పిలుపు మేరకు ఇక్కడ స్ట్రైక్లో పాల్గొందామని వచ్చాను. నేను ఈ గవర్నమెంట్ని, మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుకుంటున్నా, మీరు మేనిఫెస్టోలో పెట్టారు మేము రాగానే ఫస్ట్ ఆర్టీసీని విలీనం చేస్తామని. తద్వారా మీరు మహాలక్ష్మి అని కొత్తగా ఒకటి మా మీద కుంపటి అయితే పెట్టిరు, భారం అయితే పెట్టిరు. అసలు మహాలక్ష్మి టికెట్లు పెట్టారు కానీ మరి మీరు మహాలక్ష్మి టికెట్లు పెట్టినందుకు మీరు సక్సెస్ అయిపోయారు. మీ గవర్నమెంట్లో సక్సెస్ అయ్యారు. ఎన్నో పథకాలు తెచ్చారు. మీరు 10 పథకాలు ఎన్నో పెట్టుకున్నారు కానీ ఫస్ట్ పథకం సక్సెస్ అయింది మా ఆర్టీసీ వల్ల. మేము యునానిమస్గా కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ చేయలేదని మేము బస్సులో అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ మేము మిమ్మల్ని గెలిపించినాం. కానీ మీరు మాకు చేసింది ఏముంది? మీరు మహాలక్ష్మి టికెట్ల పైసలు నెలకు 350 కోట్లు అని చెప్తున్నారు. ఇంతవరకు మీరు మాకు ఎన్ని పైసలు ఇచ్చారు? అది బహిరంగ మీరు లేఖలో పెట్టాలి. మా డిపో వాళ్ళని అడుగుతానేమో 350 కోట్లలో 50 కోట్లు తీసేసి 300 కోట్లు ఇస్తుండు, అవి మనకు పైసలే, మనకు ఆదాయమే అంటున్నారు. ఈడ 100 మంది ఒక్కొక్క ట్రిప్లో 100 మంది మహిళలు ఎక్కుతున్నారు. అది మేము డ్యూటీ చేయలేకపోతున్నామండి. మేము కండక్టర్లుగా మా బాధ. 40 మంది కెపాసిటీ ఉన్న బస్సులో ఒక్కొక్క ట్రిప్లో 100 మంది ఎక్కుతున్నారు. ఆ 100 మందికి కూడా ఆధార్ కార్డు చూసి మేము టికెట్ ఇవ్వాలి. ఒకవేళ ఒక్కరు మిస్ అయినా కూడా టీటీ అధికారులు కండక్టర్ని బాధ్యత చేసి
కేసు రాస్తున్నారు తప్పితే ఆధార్ కార్డు లేదనో ఉందనో మహిళలకు ఏ విధంగా అంటలేరు. అంటే మీరు ఏమైనా చేయండి సార్. మీరు మహిళా టికెట్లు పెట్టారు, మేము టికెట్ ఇవ్వకుండా వాళ్ళకు హ్యాండిక్యాప్డ్ పాస్ ఇస్తారు కదా సంవత్సరానికి ఒకసారి, అట్లా ఇచ్చుకోండి. మీరు మేము టికెట్ ఇవ్వని పరిస్థితి మాకు ఇవ్వం మేము టికెట్, అట్లా మీరు ఇచ్చుకోండి, మీ గవర్నమెంట్ నుంచి ఇచ్చుకోండి. మళ్ళీ మీరు మా గవర్నమెంట్లో కలుపుతారా లేకుండా కలపరా? మీరు కూడా కేసీఆర్ లేక మన తమిళసై గారు ఆల్రెడీ పాస్ చేశారు గవర్నమెంట్లో కలపమని. పాస్ చేసినా కూడా మీరు అసెంబ్లీలో పెట్టారు. పాస్ చేసినా కూడా అసెంబ్లీలో పెట్టి మీరు పాస్ చేసినా కూడా అసెంబ్లీలో పెట్టి మీరు చేయలేదు. అట్లా మేము కేసీఆర్ అని ఓడించినాం, అందుకని మిమ్మల్ని గెలిపించినాం. మీరు దాంట్లో అసెంబ్లీలో ఉన్న దాన్ని మీరు గవర్నమెంట్లో కలపాలని తమిళసై ఏదైతే వచ్చిందో ఆ గవర్నమెంట్లో కలపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారిని ఈ వేదిక ప్రకారంగా మేము డిమాండ్ చేస్తున్నాం. తమిళసై ఇచ్చిన ఆర్డర్ మీరు తక్షణమే మీరు గవర్నమెంట్లో కలపాలి. మా కడుపు మంటతో మేము మాట్లాడుతున్నాం. మీరు కలిపేంత వరకు మేము ఇదివరకు పోరాటం చేస్తాం. మిమ్మల్ని కూడా కాలబర్వం కలిపే రోజు తెచ్చుకోకండి. మనం గవర్నమెంట్లో కలిపి మా బెనిఫిట్స్ అన్ని మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం.